అంత మీరు కామెంట్ పెట్టే సత్తా ఉంటే ఏదో బైబిల్ కాదన్న మీద సో మీరు వెళ్ళండి, సవాలు చేసి వెళ్ళండి చూద్దాం. మీకా సుస్సు పోసుకొని బారిపోతారు మీరంతా ఆడ సవాలుకి వస్తే. అప్పుడు నిలబడేది మాలాంటోళ్ళు రా. ఎవడొచ్చినా తట్టుకునేది మాలాంటోళ్ళు. ఒకనాడు నా తండ్రి జైశాల్ నిలబడ్డాడు. వాడు ఏ దేశానికి సంబంధించి వచ్చినా బైబిల్ మీద వచ్చినందుకు నిలబడ్డాడు. మరి కామెంట్లు పెట్టడం సులువేరా? నీ ఇంట్లో నీకు పనికిరాని మొబైల్ ఉందని కామెంట్ పెడతావు సరే, ఏది శత్రువు మీదకి వెళ్ళి చేయడు ఏమండి? పోన్లే, తెలుగు రాష్ట్రాల్లో బైబిల్కి సంబంధించి కనీస అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే BOUI. అవునండి, మేమేనండి, నిజమే. మేము అసలు బైబిల్ మీద ఏ అవగాహన లేని వాళ్ళు సోది చెప్పుకుంటూ బ్రతుకుతారట. సర్లేండి, వాళ్ళ మనసులోని ఆవేదన ఏదో వెళ్ళగొక్కుతుంటారు. పిల్లలు ఇవన్నీ పూజిస్తున్నారేంట్రా? కామెంట్లు చదివి బాధపడకండిరా, బీ హ్యాపీ. ఏమండి, కామెంట్లకు కృంగిపోయేంత బలహీన పరిస్థితిలో క్రైస్ట్ చర్చ్ కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ కానీ ఉండదు. నేను ఎంత హ్యాపీగా చెప్తున్నాను, ఎందుకంటే మా సత్తా ఏంటో మాకు తెలుసు, బైబిల్లో సబ్జెక్ట్ ఏంటో తెలుసు, ఎదుటి వాడితో ఎలా ఒప్పించాలో తెలుసు.